హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, ఎట్ ప్రెజెంట్ మీ పర్సన్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అంటే దీంట్లో ఉన్న ఎంతో కొంత మెసేజ్ మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. సో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. సో మేబీ ఈ పర్సన్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, మీరు ఇష్టపడే పర్సన్ అవ్వచ్చు, లేకపోతే మీ క్రష్ అవ్వచ్చు, మీ మనసులో ఉన్న వ్యక్తి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, ఎలాంటి ఎనర్జీ క్యారీ చేస్తున్నారు ఈ పర్సన్ మీ విషయంలో అనేది ఈరోజు చూద్దాం. సో కార్డ్ షఫల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవుతుంది. సో మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు అంటే డెఫినెట్లీ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, హైప్ చేయండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అన్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. సో పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. నౌ ఐ నో వై డిడ్ంట్ హ్యావ్ దీస్ ఫీలింగ్స్ ఫర్ ఎనీ వన్ ఎల్స్. ఓకే, ఐ వండర్ వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ నౌ. ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారా అని అనుకుంటున్నారు. ఐ నీడ్ సమ్వన్ దట్ టైమ్ సో ఐ చూస్ యూ. యూ లవ్డ్ మోర్ మనీ దాన్ మీ. ఐ నో యూ స్టిల్ లవ్ మీ బట్ ఐ కెన్ ఫీల్ ఇట్. ఐ హ్యావ్ మూవ్డ్ ఆన్. With time, love and hatred have faded. I was heartbroken when you left. Your love and energy can heal my heart. నీ ప్రేమ, నీ ఎనర్జీ నా మనసుని హ్యాపీ చేస్తుంది అనే ఎనర్జీలో మీ పర్సన్ కనిపిస్తున్నారు. సో వెయిట్ ఎ సెకండ్, క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నౌ ఐ నో వై ఐ డోంట్ హ్యావ్ దీస్ ఫీలింగ్స్ ఫర్ ఎనీ వన్ ఎల్స్. సో ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుందంట మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో కనిపిస్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ పర్సన్కి ఎలా అనిపిస్తుంది అంటే, వాళ్ళకి మీ మీద ఉన్న ఫీలింగ్ వేరే వాళ్ళ మీద ఎందుకు కలగట్లేదు అనే దానికి వాళ్ళకి ఇప్పుడు క్లారిటీ వచ్చిందంట. ఎలాంటి క్లారిటీ అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీరు తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనే క్లారిటీ వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి అర్థమైందని వాళ్ళే చెప్తున్నారు చూడండి. నవ్ ఐ నో ఐ డోంట్ హ్యావ్ దీస్ ఫీలింగ్స్ ఫర్ ఎనీ వన్ ఎల్స్. మీ మీద ఉన్న ఫీలింగు, మీ మీద ఉన్న క్రష్, మీ మీద ఉన్న ప్రేమ ఇంకెవరి మీద ఎందుకు రావట్లేదు అంటే, మీరే తనకి విష్ ఫుల్ఫిల్మెంట్, మీరే తనకి కరెక్ట్ పర్సను, మీరే తనకి రైట్ పర్సన్ అనుకున్నప్పుడు వేరే వాళ్ళ మీద వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ కానీ, అలాంటి అభిప్రాయం కానీ ఎందుకు వస్తుంది చెప్పండి. అది ఇప్పుడు అర్థమవుతుంది మీ పర్సన్కి. మీరు తన దగ్గర ఉన్నప్పుడు, మీరు తన వెంట పడినప్పుడు, మీరు ఇష్టం చూపించినప్పుడు, మీరు తన విషయంలో కేరింగ్ చూపించినప్పుడు
తనేంటంటే అది ఎలా తీసుకున్నారు అంటే, వీళ్ళెక్కడికి ఎళ్ళరు, నా కోసమే ఉంటారు, నాతోనే ఉంటారు వీళ్ళు అని ఏదో నవ్వుకునేవాళ్ళు, వాళ్ళకి వాళ్ళే ఏదో ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి వాళ్ళే ఏదో గొప్పవాళ్ళు అన్నట్టుగా అనుకునేవాళ్ళు. సో, మీరు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే, మీరు ఆ పర్సన్‌ని ఇష్టపడడం వల్లే వాళ్ళకంత ప్రౌడ్ ఫీలింగు, వాళ్ళకంత వెయిటేజ్ యాక్చువల్లీ అయితే లేదు. కానీ మీరు ఇష్టపడడం వల్ల, మీరు ఆ కేరింగ్ ఆ పర్సన్‌కి చూపించడం వల్ల వాళ్ళకి ఆ వెయిటేజ్ అనేది వచ్చింది. వాళ్ళకి ఆ వాల్యూ అనేది వచ్చింది. లేదు అంటే ఆ పర్సన్‌కి వాల్యూనే లేదు. మీరు ఆ పర్సన్‌కి ఆ వాల్యూ అనేది యాడ్ చేశారు. వాళ్ళ లైఫ్‌లో ఆ విలువ కానీ, ఆ గౌరవం కానీ, ఆ వాల్యూ కానీ మీరివ్వడం వల్లే ఈ పర్సన్‌కి వచ్చింది. సో, అది ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ అర్థమవుతుంది. అండ్ మీ మీద ఉన్న ఫీలింగ్ వేరే వాళ్ళ మీద ఎందుకు కలగట్లేదు అంటే, మీరు తనకి విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. మీతో తప్ప ఆ ఫీలింగ్ ఇంకెవరితోనూ రాదు అనే ఏస్ ఆఫ్ వర్డ్స్ చూడండి. అనే క్లారిటీ ఈ పర్సన్‌కి వచ్చింది. అండ్ కొంతమంది సిట్యుయేషన్‌లో అయితే మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చెయ్యాలి, మీకొక క్లారిటీ ఇవ్వాలి, మీకొక కన్ఫర్మేషన్ ఇవ్వాలి అని కూడా అనుకుంటున్నారు. అండ్ ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు, మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. ఈవెన్ జాబ్ కోసం కావచ్చు, కెరియర్ కోసం కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, లేదంటే మీ రిలేషన్‌షిప్ కోసం కావచ్చు, మీకు మీ పర్సన్‌కి రీయూనియన్ అవుతుందా లేదా, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, ఎట్ ప్రెజెంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, మీకు యూనియన్ అవుతుందా లేదా, సో ఇట్లా మీ క్వెషన్స్‌కి తగ్గట్టు ఆన్సర్ కావాలి అంటే కనుక డెఫినెట్‌గా పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో, ఏస్ ఆఫ్ స్వర్డ్స్ డెఫినెట్లీ ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలని, మీకు క్లారిటీ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. ఐ వండర్ వాట్ యూ థింక్ అబౌట్ మీ నౌ. పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీరు తన కోసం ఎట్ ప్రెజెంట్ ఏమనుకుంటున్నారా అని ఆశ్చర్యపోతున్నారు. ఎలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళని ఊహించుకుంటున్నారు, పాజిటివ్‌గా ఊహించుకుంటున్నారా, నెగెటివ్‌గా ఊహించుకుంటున్నారా, ఇప్పటికీ వాళ్ళ మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉందా అని అనుకుంటున్నారు. 2 ఆఫ్ కప్స్ చూడండి. ఇప్పటికీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడడానికి పాజిటివ్‌గా రెస్పాన్స్ అవుతారా? వాళ్ళతో యూనియన్ అవుతారా? వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తారా? వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు వాళ్ళంటే మీకు ఇష్టం ఉందా లేదా? వాళ్ళని మీరు ఇంకా ఇష్టపడుతున్నారా లేదా? వాళ్ళ మీద మీకు ఇంకా ప్రేమ ఉందా? లేదంటే వాళ్ళ బిహేవియర్ వల్ల మీకు వాళ్ళ మీద నెగెటివ్ అభిప్రాయం ఏర్పడిందా? ఐ వండర్ వాట్ యూ థింక్ అబౌట్ మీ నౌ. నువ్వు ఇప్పుడు నా గురించి ఏం ఆలోచిస్తుంటావు అనుకుంటున్నాను. తనకి మీరంటే ఇష్టం ఉంది అనుకుంటున్నారా? ఇష్టం లేదనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటూ ఉండుంటారో మీరు. మీ మనసులో అభిప్రాయం ఏంటో. తనకి మీరంటే ఇష్టం ఇంకా ఉంది, లేకపోతే ఈ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అనేది మీకు తెలుసో తెలీదో అని ఈ పర్సన్ ఊహించుకుంటున్నారు. అసలు వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని మీకు తెలుసా లేదా? మీ ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నారు, మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీకు ఆ అభిప్రాయం ఉందా లేదా? ఏముంది, ఇంకెవరో వచ్చుంటారు తన లైఫ్‌లో, తను హ్యాపీగానే ఉండుంటారు, నేను హ్యాపీగానే ఉండుంటాను అనుకుంటున్నారా? లేకపోతే సాడ్‌గా ఉంటున్నా అనుకుంటున్నారా? మీతో మాట్లాడాలి అనుకుంటున్నారా అని వాళ్ళు అనుకుంటున్నారు. హెరోఫెంట్ తనతో మ్యారేజ్ కోసం ఆలోచిస్తున్నారా లేదా? లేదా ఇంకెవరైనా మాటలు విని చెడిపోతున్నారా? ఇంకెవరైనా మాటలు విని మీ అభిప్రాయాన్ని మీరు మార్చుకుంటున్నారా అని ఆ పర్సన్ అనుకుంటున్నారు. ఒకవేళ ఈ పర్సన్‌కి మీకు మ్యారేజ్ అవ్వలేదంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. అండ్ మీకు తనకి సోల్‌మేట్ కనెక్షన్ ఉందని తను నమ్ముతున్నారు. అండ్ మీరు అది నమ్ముతున్నారా లేదా?
సో సోల్మేట్ కనెక్షన్ ఉంది. ఆ పర్సన్‌కి మీకు సోల్మేట్ కనెక్షన్ ఉందని మీరు నమ్ముతున్నారా లేదా? మీ ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని మీరు అనుకుంటున్నారా లేదా? తను మీతో మాట్లాడకుండా ఉండలేరు అని మీరు అనుకుంటున్నారా లేదా? మిమ్మల్ని చూడకుండా కావచ్చు, మిమ్మల్ని పలకరించకుండా కావచ్చు, మీతో మాట్లాడకుండా కావచ్చు. ఆ పర్సన్ ఉండలేరు అనేది మీరు ఐడెంటిఫై చేశారా? ఆశ్చర్యపోతున్నారా పర్సన్? మీరేమనుకుంటున్నారా అని, మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారా అని పర్సన్ ఎనర్జీస్ అలా కనిపిస్తున్నాయి. ఐ నీడ్ సమ్‌వన్ దట్ టైమ్ సో ఐ చూస్ యూ. క్లారిఫై చేయండి యూనివర్స్. ఈ ఎనర్జీ ఎందుకో నాకు తెలిసి నెగెటివ్‌గా అనిపిస్తుంది. మూన్, ఆ పర్సన్ నాకు తెలిసి సెపరేషన్‌లో ఉన్నప్పుడు, పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఈ 2 ఎనర్జీస్ చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయి. అండ్ ఈ ఎనర్జీ చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. వాళ్ళేదో సెపరేషన్‌లో ఉన్నప్పుడో, లేకపోతే వాళ్ళేదో బాధలో ఉన్నప్పుడో ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్‌గా చెప్పేస్తాను. సో నేనేమి మీకు తిప్పి తిప్పి చెప్పడము, లేకపోతే ప్రేమ లేకపోయినా ఉంది అని చెప్పడం ఐ డోంట్ థింక్ సో. మీకు ఒక క్లారిటీ కావాలి. యూనివర్స్ మీకు క్లారిటీ ఇచ్చి నేను మీతో మాట్లాడతాను. బాధ ఉన్నా సరే మీకు ఒక క్లారిటీ కావాలి కాబట్టి నేను మాట్లాడతాను. సో ఆ టైంలో ఆ పర్సన్ ఎమోషనల్‌గా ఉన్నారు. లో ఎనర్జీస్‌లోకి వెళ్ళారు. ఆ లో ఎనర్జీస్ వల్ల ఈ పర్సన్ నేను నిన్ను చూస్ చేసుకున్నాను తప్ప నాకు నీ మీద ప్రేమ ఏమీ లేదు. సో సంథింగ్ బ్రేకప్పో, సెపరేషనో, లేకపోతే అయిన వాళ్ళందరూ ఈ పర్సన్‌ని మోసం చేసినప్పుడో, వెలేసినప్పుడో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంక మీరు అవసరం లేదు. ఇప్పుడు ఇక మీరు వాళ్ళకిక అవసరం లేదు. మరి ఇది ఎవరి పర్సన్ ఎనర్జీనో నాకు తెలీదు. ఆ టైంలో ఎవరో ఒకరు కావాలి. వాళ్ళని ఆ పెయిన్ నుంచి బయటికి తీసుకురావడానికి. సో అప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్. ఇప్పుడేంటి, ఈ పర్సన్ వాళ్ళు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సెల్ఫ్ లవ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ ఇప్పటివరకు నేను రీడింగ్స్ మాత్రమే చేశాను కానీ ఎవరిని రీడింగ్స్ పరంగా ఒక మాట కూడా నేను అనలేదు. బికాస్ ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి నేను మాట్లాడకూడదు అనేసి నేను సైలెంట్‌గా ఉన్నాను. అవసరానికి యూజ్ చేసుకొని, అవసరానికి మీతో మాట్లాడి, వాళ్ళ అవసరం అయిపోయిన తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోతే, వాళ్ళ గురించి వాళ్ళు చూసుకుంటే, వాళ్ళ గురించి వాళ్ళని పట్టించుకుంటే దీన్ని ఏమంటారో నాకు తెలియదు. మీరేమనుకుంటారు అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ప్రయారిటీ అయిపోయారు. బయటకు తీసుకురావడానికి మీరు కావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోతారు. ఏమనాలి? రిస్క్ చేసిన వాళ్ళకి కొంతమందికి కృతజ్ఞత ఉండదండి లైఫ్‌లో. అలాంటి వాళ్ళని ఎక్కువగా లవ్ చేయకండి. కృతజ్ఞత లేని వాళ్ళని లవ్ చేయకండి. ఇప్పుడు ఆ పర్సన్ ఎలా ఉన్నారంటే వాళ్ళకి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళు వాల్యూ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేబీ మీకు మీ పర్సన్‌కి మధ్య ఇక్కడ మదర్ ఇష్యూ కూడా ఉండుండొచ్చు. కొంతమంది సిట్యుయేషన్‌లో మీకు మీ పర్సన్‌కి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉంది. అండ్ కొంతమంది విషయంలో మీకు మీ పర్సన్‌కి మధ్య సోల్‌మేట్ కనెక్షన్ ఉంది. ఈ సిట్యుయేషన్ సోల్‌మేట్ కనెక్షన్, ఈ సిట్యుయేషన్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కనిపిస్తుంది. బట్ ఆ పర్సన్‌కి మీకు లైక్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే ఉంది. 3D లెవెల్‌లో ఒకవేళ మీ ఇద్దరు సెపరేషన్ అయిపోయినా 5D లెవెల్‌లో మీ పర్సన్‌కి మీకు మధ్య ఎనర్జీస్ అనేది స్టిల్ ఇంకా కనెక్ట్ అవుతున్నాయి. ఆ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. యూ లవ్డ్ మోర్ మనీ దాన్ మీ. సో వాళ్ళకన్నా వాళ్ళ దగ్గర ఉన్న మనీని మీరు ఎక్కువ లవ్ చేశారంట.
వాళ్ళని చూసి వాళ్ళలాగా చూసి మీరు ఇష్టపడలేదంట. వాళ్ళ మనీని చూసి ఇష్టపడ్డారనే ఫీలింగ్‌లో వాళ్ళున్నారు. మరి ఏంటో తెలీదు. ఫూల్. వాళ్ళతో ట్రావెల్ అయింది. వాళ్ళతో న్యూ బిగినింగ్ చేసింది. వాళ్ళతో ఎంజాయ్‌మెంట్ కోసమో, వాళ్ళతో హ్యాపీనెస్ కోసమో, సో వాళ్ళ దగ్గర నుంచి మీకేదన్నా వస్తుంది అనే ఈ పర్సన్‌తో మీరు రిలేషన్‌లోకొచ్చారు తప్ప ఆ పర్సన్ అంటే ఇష్టమై కాదు అని ఆ పర్సన్ ఫీలింగ్ అనమాట. ఆ పర్సన్‌తో న్యూ బిగినింగ్స్ చేశారు. మనీ కోసమే న్యూ బిగినింగ్స్ చేశారు. సో చూడండి 6 ఆఫ్ పెంటికల్స్. ఆ పర్సన్ మీకు హెల్ప్ చేశారు. వాళ్ళేదో ఇస్తారని మీరు రిలేషన్‌షిప్‌లోకి వెళ్లారంట కానీ వాళ్ళ దగ్గర నుంచి మనీనో, ప్రాపర్టీసో ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్లారంట కానీ అది కాదంట. ఐ నో యూ స్టిల్ లవ్ మీ, ఐ కెన్ ఫీల్ ఇట్. నాకు తెలుసు ఇంకా నీకు నా మీద ప్రేమ ఉంది అని, అది నాకు అర్థమవుతుంది. నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను అని మీ పర్సన్ చెప్తున్నారు. కమ్యూనికేషన్. కానీ ఈ పర్సన్ కమ్యూనికేషన్ చేయడం మానేశారు మీతో. బట్ మీ ఇద్దరి మధ్య కాంటాక్ట్ లేదు. కమ్యూనికేషన్ లేదు. మీ ఇద్దరి మధ్య మాటలు లేవు. బట్ ఇంకా మీరు వాళ్ళ మీద ఇష్టం అలాగే ఉంది. మీకు వాళ్ళ మీద అలాగే ఇష్టం ఉంది. ఆ పర్సన్ ఎంత మాట్లాడడం మానేసినా మీకు మాత్రం ఆ పర్సన్ మీద ప్యాషన్ తగ్గలేదు. ఏమాత్రం తగ్గలేదు. ఆ పర్సన్‌తో ఇంకా మీరు కాంటాక్ట్ చేయడానికి కానీ, మాట్లాడడానికి కానీ, కాల్స్ చేయడానికి కానీ ఇంకా మీరు ట్రై చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి అర్థమవుతుందంట మీరు లవ్ చేస్తున్నారని. 6 ఆఫ్ ఫ్యాన్స్ చూడండి. పర్సన్ వాళ్ళ కెరియర్‌లో సక్సెస్ కోసమే చూస్తున్నారండి. వాళ్ళ లైఫ్‌లో సక్సెస్ కోసం చూస్తున్నారు. మ్యారేజ్ కోసం చూస్తున్నారు. మేబీ రీసెంట్లీ ఈ పర్సన్‌కి మ్యారేజ్ అయిందా? వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఈ పర్సన్‌కి మ్యాచెస్ చూస్తున్నారా? అందుకే ఈ పర్సన్ మీతో మాట్లాడడం మానేసినట్టున్నారు. ఇది మ్యారేజ్ వరకు వెళ్ళదు అని ఈ పర్సన్ మీతో కట్ చేసేసారు. ఈ పర్సన్‌కి మీరు ఈ పర్సన్‌కి అట్రాక్షన్ అయితే మీ మీద ఉంది కానీ బట్ ప్రేమ అయితే ఈ పర్సన్‌లో నాకేం కనిపించట్లేదు. ఈ 2 కూడా ప్యాషనేటెడ్ ఎనర్జీ సంబంధించిన కార్డ్స్. మీరు ఆ పర్సన్‌ని ప్రేమిస్తున్నారని చెప్పి ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. మీతో మాట్లాడడం మానేస్తున్నారు. సో ఎక్కడ మీరు మ్యారేజ్ చేసుకోమని అడుగుతారేమోని భయపడి ఈ పర్సన్ కమ్యూనికేట్ చేయడం మానేశారు. మీ పర్సన్ మీకన్నా చాలా తెలివైన వాళ్ళు. ఈజీగా పసిగట్టేస్తారు. మేబీ మీ పర్సన్ ఇక్కడ సిచ్యువేషన్‌లో మేష, సింహ, ధనస్సు రాశి వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఇప్పటికీ వాళ్ళ మీద మీకు ప్రేమ ఉంది. అది వాళ్ళకి అర్థం అవుతుంది కాబట్టే ఇది అవ్వదు అని మాట్లాడడం కట్ చేశారు. ఇంత డిఫరెంట్ ఎనర్జీస్ వచ్చినాయి ఎందుకో ఈరోజు నాకు అర్థం కావట్లేదు. ఐ హ్యావ్ మూవ్డ్ ఆన్. పర్సన్ ఎనర్జీ ఏంటంటే పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారండి. ఐ హ్యావ్ మూవ్డ్ ఆన్ అని చెప్తున్నారు. క్లారిఫై చేయండి నోస్. చూడండి 8 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ,
మూవ్ ఆన్ అవ్వడానికి ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. మేబీ మీరు కూడా ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారని వాళ్ళకి కూడా అర్థమైపోయింది. వాళ్ళు కూడా మూవ్ ఆన్ అవుతున్నారు ఆర్ అయిపోయారు. బికాస్ ఇక్కడ ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్‌లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి అనిపిస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. సో, ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయడం నా వల్ల కాదు. అంత నేను కష్టపడలేను అనే ఫీలింగ్ ఆ పర్సన్‌లో ఉంది. మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మేబీ ఎక్కువగా వర్క్‌లో బిజీ అవ్వడానికి కానీ, కెరియర్‌లో బిజీ అవ్వడానికి కానీ, వేరే వేరే యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ చూపించడం కానీ, మనీ పరంగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం కానీ, వర్క్‌లో బిజీ అయిపోవడం కానీ. సో, నేను ప్రాబ్లమ్ అవుతుందని తెలుసు. స్ట్రగుల్ అవుతానని తెలుసు. కష్టపడాల్సి వస్తుందని తెలుసు నీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం. బట్ తప్పదు అనే ఎనర్జీ కనిపిస్తుంది. విత్ టైమ్ లవ్ అండ్ హేటెడ్ హ్యావ్ ఫేడెడ్. టైంతో పాటు నాకు నీ మీద ఉన్న ఇష్టం కానీ, లేకపోతే నాకు నీ మీద ఉన్న ద్వేషం కానీ అన్నీ పోయాయి. ఈ రిలేషన్షిప్ మీకు మీ పర్సన్‌కి మధ్య చాలా దూరం అయితే వచ్చింది. బట్ ఇప్పుడు చూస్తున్నారు మీ పర్సన్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్ తీసుకుంటే ఏమవుతుంది అని చూస్తున్నారు. మేబీ మిస్సింగ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. బాధపడుతున్నారు, సాడ్‌గా ఫీల్ అవుతున్నారు. టైంతో పాటు ప్రేమ, ద్వేషం అన్నీ పోయినాయంట. ఐ వాజ్ హార్ట్ బ్రోకెన్ వెన్ యూ లెఫ్ట్. సో, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడే నా మనసు విరిగిపోయింది అని చెప్తున్నారు. ఐ వాజ్ హార్ట్ బ్రోకెన్ వెన్ యూ లెఫ్ట్. క్లారిఫై చేయండి యూనివర్స్. ఐ వాజ్ హార్ట్ బ్రోకెన్ వెన్ యూ లెఫ్ట్. బికాస్ నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీకు కొంతమంది సిచ్యువేషన్‌లో కార్మిక్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. కార్మిక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ట్విన్ ఫ్లేమ్ రిలేషన్ ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. సోల్మేట్ ఎనర్జీ కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ ఎనర్జీస్లో అన్ని కనెక్షన్స్ కనిపిస్తున్నాయి. ఐ వాజ్ హార్ట్ బ్రోకెన్ వెన్ యూ లెఫ్ట్. ఈ పర్సన్ చాలా బాధపడ్డారు. బట్ డెఫినెట్లీ డివైన్ టైమింగ్ కోసం ఈ పర్సన్ చూస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి. ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్. భయపడుతున్నారండి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అంటే భయపడుతున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అండ్ చూడండి, డివైన్ టైం కోసం ఈ పర్సన్ చూస్తున్నారు మీ లైఫ్లోకి రావడానికి. సో, టవర్ ఎనర్జీ కొలాప్స్ అయిపోయింది. పర్సన్ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు. సో, బ్రేకప్, టవర్ ఎనర్జీ. సో, ఇదేనండి వాటి రీడింగ్. ఎంతమందికి రెసనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.